ఏ ర్యాంక్ కావాలి మీ అబ్బాయికి? ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఒక గంట ఇవ్వాలి. ఏదైనా ఇవ్వాలంటే మీ ఇష్టం. కనీసం అరగంట టైం ఇచ్చి స్కూల్లో ఏం చెప్పారు, నువ్వు ఏం చేసావు, ఎలా చదువుతున్నావు, హోంవర్క్ ఏంటి, ఇలా టీచర్స్ ఏమేమి మంచి మాటలు చెప్పారు అడిగితే వాళ్ళు చెప్తారు కదా. ఎలా చెప్తారు? చాలా సంతోషంగా చెప్తారు. అమ్మ ఇది అడిగి స్టార్ట్ చేసేస్తారు, ఫ్లో వచ్చేస్తారు. అలా మాట్లాడితే వాళ్ళకి పిల్లలకి మీకు బంధం ఏర్పడుతుంది, బాండింగ్ అంటే. అంతేగాని అరే ఉండరా ఇప్పుడు ఈ స్కూల్ మగ రోజులు అత్తగారు ఏదో చేస్తుంది, కాలేజ్ ఏదో చేస్తుంది అనుకున్నారు అనుకోండి, వాళ్ళ భవిష్యత్తు మర్చిపోండి అంతే. సో ఆ శ్రద్ధ కేవలం మీ స్కూల్లో ఇస్తాం, గవర్నమెంట్ స్కూల్ ఏదో ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటే అవ్వదు. ముగ్గురు కలవాలి. ఎవరు ముగ్గురు కలవాలి? ఫస్ట్ తల్లిదండ్రులు. ఎందుకంటే మిమ్మల్ని అనుకరిస్తారు. మీరు ఏం చేస్తారో అది చూసి అదే చేస్తారు. మీరు చెప్తే చేయరు. మీరు మంచి పని చేస్తే మన పిల్లలు మంచి పని చేస్తారు. మీరు బాగా మంచి మాటలు మాట్లాడితే మంచి మాట మాట్లాడతారు. మీరు కొట్టుకొని చెప్పులు నిలుస్తుంటే వాళ్ళదు. వాళ్ళకి మొట్టమొదటి గురువు అందుకే తల్లి తండ్రి గురువు. మన పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలి, ఉజ్వల భవిష్యత్తు. లేకపోతే కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, పైలట్, గొప్ప వ్యాపారవేత్త అవ్వాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం అన్ని వదిలేసి బళ్ళు ఇష్టంలే టీచర్లు చూసుకుంటే ఏమవ్వదు. చదువుతారు. ఇప్పుడు క్లాస్ ఇప్పుడు సుమారు 50 మంది ఉంటారు. ప్రతి క్లాసులో 40 మంది 50 మంది ఉంటారు. ఇవాళ మా క్లాసులో నాతో పాటు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మేమందరం క్లాస్మేట్లే చిన్నప్పుడు. బట్ 60 సంవత్సరాలతో చూస్తే నేను గొప్పగా చెప్పట్లా. మన తల్లిదండ్రులు పట్టించుకుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని ఉదాహరణగా చెప్తున్నాను. అప్పట్లో చాలా సింపుల్. సార్ చూసి మా గురుగారు అబ్బాయి కృష్ణమూర్తి మాస్టర్ గారు చెప్పి అప్పట్లో మాకు 6th 7th హై స్కూల్స్ లో తీశారు గురుగారు. చాలా బాగా అంటే మాకు చాలా ఇది. అప్పట్లో ప్రైవేట్ చెప్పేది ట్యూషన్ అంటే కదా, ట్యూషన్ కి నెలకి 2 రూపాయలు. నెలకి ఎంత? 2 రూపాయలు. ఆఫ్టర్ 2 రూపాయలు. అప్పుడు రోజు కూలి కూడా 2 రూపాయలే. ఇప్పుడు 500 కావచ్చు, 700 కావచ్చు. కొంతమంది తల్లులు ఎంత పొదుపు చేస్తారంటే సార్ 1 కోటి రూపాయలు కావాలి, లాటరీ కావాలి, కానీ 1 రూపాయి టికెట్ కావాలి. అర్థమైందా? మీకు 1 కోటి రూపాయలు లాటరీ కావాలి, 1 రూపాయి టికెట్ కొంటే అమ్మో డబ్బులు అంటారు. అలాంటి మైండ్ సెట్ ఉంటే పిల్లలకి మీరు ఖర్చు పెట్టండి. ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. ఇంటి దగ్గర వాళ్ళకి మంచిగా ఒక టేబుల్, కుర్చీ, చదువుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక చిన్నది పెట్టుకుంటే అప్పుడే చదువు అవుతుంది. అంతేగాని ఎక్కడ పడితే కింద కూర్చో అక్కడ కూర్చుంటే అవ్వదు. మంచి వాతావరణం ప్రతి ఇంట్లో కూడా చేయగలం. చిన్న టేబుల్, చిన్న కుర్చీ చేయగలం కదా. వాడికి ఒక టేబుల్ ఏర్పాటు చేస్తే నైస్ గా వస్తాడు, దగ్గర కూర్చుంటాడు, చదువుకుంటాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకని మేము ఎలా చదువుతున్నాం, నువ్వు ఎలా చదువుకుంటే అవ్వదు. పరిస్థితి బాధ్యత ఉంది. ఇప్పుడు చూడండి, మా అమ్మ నాన్న కూలిపై చేసుకున్నారు. ఈ ఊళ్ళోనే అమ్మ నాన్న కూలిపై చేసుకున్నారు. నేను కూడా పొలంలోకి వెళ్ళేవాడు చిన్నప్పుడు. చెప్పారు చాలా మంది లాటరీ అనుకుని 1 రూపాయలు లాటరీ కొనరు, 1 కోటి రూపాయలు కావాలి. అలాగే మన 2 రూపాయలు కట్టాలి. 2 రూపాయలు ఒక రోజు కూలిపని ఎందుకు వేసేయడం? ఆవిడ ఏదో వెళ్ళిపోతాలే పడేసాక అనుకున్నారు. మేము వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు. మా ఫ్రెండ్స్ మీకు ఎవరు చేస్తే బాగా రామారావు, ఎలా చేసిన అంజల్, నాగరాజు అందరూ ఉంటారు. వాళ్ళు ఏమైనా కేవలం 2 రూపాయలు ఆలోచించారు.